Hi everyone, my name is Ram Radhaveli. ఏం రావు Okay, friends, ఇవాళ ఇక్కడ ఈ రీయూనియన్ మన హోం విద్యార్థి సంఘానికి సంబంధించి కలవడం చాలా ఆనందంగా ఉందండి. అయితే ఈఈడి ర్యాంక్ వచ్చిన తర్వాత ఇక్కడ జాయిన్ అయ్యేటప్పుడు అదే ఫస్ట్ టైం నా యొక్క సరౌండింగ్స్లో ఫస్ట్ స్టాండర్డ్ టు డిగ్రీ వరకు చదివి ఒక కొత్త ప్రపంచానికి వచ్చి చాలా పరిచయాలు పెంచుకున్నప్పటికీ కూడా ఇన్కంప్లీట్గా ఉండిపోయింది. ఎందుకంటే మన బీఈడి బ్యాచ్మేట్స్ చాలా వరకు నాకు తెలియదు. ఎందుకంటే సోషల్ మెథడాలజీలో కొద్దిమందితో మాత్రమే నాకు బాండింగ్ ఉంది. మిగతా వారి నుంచి అంత తిరిగా లేకపోవడం, మరి కొన్ని కాంటాక్ట్స్ మెయింటైన్ చేయకపోవడం అంత కొత్తగా అనిపించవచ్చు మీకు. అయితే నేను ప్రస్తుతానికి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ జడ్పిహెచ్ఎస్ గరగవల్ సార్ తెల్లమండలం విజయం డిస్ట్రిక్ట్ పనిచేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను కాంటాక్ట్ చేసినటువంటి మల్లికార్జున గారు, మరి కొంతమంది ఇలా మనం రీయూనియన్ అనేది జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తే బాగుంటుందని చెప్పడంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా హైదరాబాద్ వెళ్ళి నాకున్నటువంటి కొన్ని సమస్యలు అక్కడ విడిచిపెట్టి నా ఫ్యామిలీని కూడా అక్కడ విడిచిపెట్టి నిన్న దురంతో ఎక్స్ప్రెస్కి తత్కాలలో చేసుకుని రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. దీనికి అందరికి కారణం ఏంటంటే అబౌవ్ 90 స్టూడెంట్స్ ఉన్నటువంటి మన బ్యాచ్లో ఇంత తక్కువగా హాజరవడం నన్ను నిజంగా ట్రూలీ డిసప్పాయింటెడ్. ఇంకా ఎక్కువ వచ్చి ఉంటే బాగుండేది. నెక్స్ట్ టైం ఇలా కాకుండా మన కాంటాక్ట్స్ ఉన్న అందరినీ కూడా రప్పించే బాధ్యత ప్రతి ఒక్కరూ కూడా తీసుకొని ఇంకా ఏదైనా నెక్స్ట్ టైం సిల్వర్ జూబ్లీ అన్నారు కదా, సిల్వర్ జూబ్లీకి మనం ఒక ప్లాన్ చేసుకునేటట్టు అట్లా చేస్తే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాను. కాబట్టి మనం అందరం కూడా నెక్స్ట్ ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తే దానికి సంబంధించి మా తోడ్పాటు కంపల్సరీగా ఉంటుందని విజయ్ కుమార్ గారికి మేము మనవి చేస్తున్నాం. సో విజయ్ కుమార్ గారు, వీఆర్ ఆల్ విత్ యూ టు గివ్ యూ ఫుల్ సపోర్ట్. నెక్స్ట్ మన ఈ ఐఏఎస్లోనే రిగార్డింగ్ అంటే మా యాక్టివిటీస్ సంబంధించి వీఆర్ ఆల్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్స్. మేము బ్యాక్ బెంచ్లో ఉంటూ కొన్ని జోక్స్ వేసుకోవడం, కామెంట్స్ చేయడం ఇవన్నీ చేసేవాళ్ళం. నిజంగా ఆ రోజు అవి తలుచుకుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంకా ఆ రోజు రావు. వీ నెవర్ ఫర్గెట్ దట్. అవి మర్చిపోలేనటువంటి రోజులు. చిన్న చిన్న సరదాలు, చిలిపి కొన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా ఫాస్ట్ చేసి కాదు, మిగతా వాళ్ళతో కూడా ఉంది. కాకపోతే అంత అంటే కొద్దిమంది జస్ట్ ఏంటంటే ఫ్యూ ఫిగర్ అనమాట. మాకు మేడం గారు ఉండేవారు, సచివేత్ మేడం గారు. నేను జాయిన్ అయ్యేటప్పుడు మనకు ఓన్లీ బోర్డింగ్ ఫెసిలిటీ, లాడ్జింగ్ లేదు. లాడ్జింగ్ ఫ్లైట్ చేయడం జరిగింది. తర్వాత నా పేరు చూసి ఆమె నన్ను పిలిచి ఏం చెప్పిందంటే, ఎవరా నువ్వు, ఏ ఊరు నిన్నని అడిగింది. అయితే ఈ మధ్య మన మధ్య ఆమె లేకపోవడం చాలా బాధాకర విషయం. ఎందుకంటే అన్ని విధంగా సపోర్ట్ చేసేదాడు. మ్యామ్ ఫలానా అని చెప్పారు. మాది ఇలా నందిగాం గ్రామం, ఎలా మనం బిజినెస్ రిస్ట్రిక్షన్స్ అంటే నాదే ఊరు తెలుసా అని అడిగింది. తెలుసు మ్యామ్, అది తెలిసి కూడా ఎందుకు రాలేదు రాసుకెళ్ళిస్తున్నాను. అసలు ఇవ్వకపోయినా చెట్టు కింద పొట్టు కింద బ్రతికంగా మనం మా ఫ్రెండ్స్ ద్వారా ఇక్కడ నాగార్జున హాస్టల్లో ఏదో నాన్ క్వార్టర్గా ఉంటూ ఇక్కడ చదువుకున్న తర్వాత కాలంలో మనకి బోర్డింగ్ అనేది సంత హాస్టల్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ
ప్రతిరోజు ఫ్రెండ్స్తో బ్రేక్ఫాస్ట్కి, లంచ్కి, డిన్నర్కి వెళ్తుంటే అది ఎలా ఉంటుందంటే నిజంగా అమేజింగ్ అనిపించేది. ఎన్నో కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడు చూస్తే ఆశ్చర్యపోతున్నాం. అంత దూరం నడిచాము ప్రతిరోజు కూడా మనం ఫుడ్ కోసం అని అనిపించేది. తర్వాత కాలంలో ఇక్కడే ఎంఏ ఇంగ్లీష్ చదవలసిన పరిస్థితి ఉన్న మన సింహాద్రి గారి ద్వారా మిస్ అయ్యాం. ఎంఏ ఇంగ్లీష్ రాశారు, ర్యాంక్ వచ్చింది, జాయిన్ అవుదాం అనుకున్నాం. కానీ ఆ కోరిక నెరవేరలేదు. కానీ ఎట్లా అయినా ఎంఏ ఇంగ్లీష్ చేసి మనం ఈ టీచింగ్ ప్రొఫెషన్కి రావాలని మనసారా కోరుకోబట్టి ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. సో మనలో చాలామంది, మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అనేది టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. ఫ్యూ మెంబర్స్ అయితే రిమైనింగ్ డిఫరెంట్ అండ్ నోబెల్ ప్రొఫెషన్స్ మంచి మంచి జాబుల్లో ఉండడం అనేది నిజంగా ఆనందదాయకం. మరికొంతమంది మనలో ఏవైనా మంచి మంచి పోస్టులో ఉండే వాళ్ళు తెలుసుకుందాం. మిగతా కాంటాక్ట్స్లోకి వస్తే నాకైతే మ్యాక్సిమం తెలియదు, కొద్దిగా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రీయూనియన్ ద్వారా చాలా వరకు ఇలా ఉన్నారు. అసలు వాళ్ళ ఎప్పుడైతే అప్పుడు చూశానో నేను ఆ టైంలో అవే ఫేసెస్ పేర్లేదు, గుర్తులేదు, కానీ ఆ యొక్క ప్రతి ఒక్కరిని కూడా గుర్తించగలుగుతాం. కానీ దురదృష్టం ఏంటంటే అమ్మాయిల నుంచి చాలామంది హాజరు అవ్వకపోవడం చాలా దురదృష్టకరం. ఓన్లీ ఫ్యూ, అంటే 5 మెంబర్స్, 6 మెంబర్స్ వచ్చారు. సో వాట్ ఎవర్ మే బి, మై సిన్సియర్ థ్యాంక్స్ టు ప్రభాత్ గారు అండ్ విజయ్ కుమార్ అండ్ మల్లికార్జున్ గారు, ఆల్ those who did the hard work to conduct this reunion. So I would like to thank them once again for giving me this good opportunity. Thank you. ప్రిన్సిపాల్ మేడం గారు, అలాగే ఇంకా రాజు మేడం గారు, సౌమిని మేడం గారు, అలాగే శ్యామనాథ్ మేడం గారు, అలాగే ఇప్పుడు ఈరోజు రాకపోయినప్పటికీ వేరు వేరు కారణాల వల్ల రానటువంటి మన గురువులు అయిన ఇంకా సార్లు మేడంలు, మూర్తి సార్ గారు, పాల్ సార్, మదన్మోహన్ సార్, ప్రభాకర్ సార్, శ్రావణ్ రాజు గారు, అలాగే ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చి ఇక్కడికి మన కార్యక్రమానికి వచ్చి మనల్ని ఆశీర్వదించి వారి దీవెనలు అందించిన శివప్రసాద్ సార్, అలాగే రాజ్ కుమార్ మేడం గారు, అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం. అలాగే అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళైన మన తోటి విద్యార్థులు అందరికీ, ఇప్పుడు విద్యార్థులు కాదు, అప్పుడు విద్యార్థులు, వీళ్ళందరికీ కూడా శుభాభినందనలు. ఈ భవిష్యత్తు జీవితం, మనందరి జీవితం ముందు ముందు ఇంకా సాఫీగా సాగాలని కోరుకుంటున్నాను. ఆ రోజున 2001 నవంబర్ 19 అనుకుంటా ఇక్కడికి వచ్చాము. ఆ రోజు నాకు ఇప్పటికీ జ్ఞాపకం వస్తున్నాయి. వచ్చిన మొదట్లోనే, అంటే హాస్టల్ ఫెసిలిటీ ఉన్నదనే నేను ఇక్కడ కోరుకున్నాను అందరికి లాగానే. అది లేదని ఒక వారం రోజులు 10 రోజులు చాలా ఇబ్బందులు పడ్డాం. ఆ తర్వాత ఎక్కడో దూరంగా హాస్టల్ ఫెసిలిటీ, భోజనం మాత్రమే ఇచ్చారు, రూములు లేవు. దానికోసం నేను ఇక్కడ నాగార్జున హాస్టల్లో ఇప్పుడు ఈ రూమ్లో ఉంటూ రోజు మా మిత్రులతో కలిసి వెళ్ళి వచ్చేవాడిని. ఒక్కోసారి ఎలా ఉంటుందంటే, రేత్రి పూట చీకట్లో చిన్న దారి కాలిబాట ఉంటుంది, అటు ఇటు చుట్టూ దట్టమైన అడవిలాగా పొదలాగా ఉంటుంది. ఇవాళ అలాంటి చోటుకు వెళ్ళాలంటే నాకు చాలా భయం వేస్తుంది. ఆ రోజున ఎలా వెళ్ళామో ఈరోజు తెలుసుకుంటే ఆ రోజులని చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. మిత్రులు చాలామంది వాళ్ళతో కలిసి ఒక్కోసారి ఒక్కడిని లేదా ఇద్దరం
ముగ్గురు అలా కలిసి వెళ్ళేవాళ్ళం. వచ్చేప్పుడు మాత్రం ఎక్కువ కలిసి వచ్చేవాళ్ళం. వెళ్ళేప్పుడు రకరకాల కారణాల వల్ల ఒక్కడనే వెళ్ళేవాడిని ఒక్కోసారి. అప్పుడు ఏం భయం లేదు. మరి ఇప్పుడు ఏంటో అలాంటి చోట్లకి వెళ్ళాలంటే చాలా భయం వేస్తుంది. దానికి కారణం ఏంటంటే కుటుంబ బంధాలు గట్టిపడటం వల్ల. ఆ రోజున ఒక నేను ఇప్పుడు పనిచేస్తుంది ఏంటంటే స్కూల్ అసిస్టెంట్ తెలుగు. మీకు ఆశ్చర్యం కదా, ఇక్కడ బీఈడీలో తెలుగు లేదు. తెలుగు నేను ఇంగ్లీష్ ఉంటే ఇంగ్లీష్ ఎక్కువ తీసుకునేవాడిని అప్పుడు. కానీ అనుకోని కారణాల వల్ల నన్ను నేను తెలుగుకి మారాల్సి వచ్చింది. ఆ రోజున చాలా కథలు ఉంటే తర్వాత ఇంకా మాట్లాడాల్సిన వాళ్ళు ఉన్నారు. మన మిత్రులందరికీ మరోసారి ముఖ్యంగా ఈ గ్రూప్ని ఈరోజు ఇలాగా ఈ కార్యక్రమం నడిచేలాగా ప్రోత్సహించినటువంటి మన మల్లికార్జున గారు, మేడమ్స్ ప్రభావతి గారు, మమతా గారు, ఇంకా ముందుండి నడిపించిన మల్లునాయుడు, రవికుమార్ సార్, ఇంకా ఎంతమంది దీనికోసం కృషి చేశారో తెలియదు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. నేను క్లాస్ మెథడాలజీలో బీఈడీ చేశాను. తర్వాత ప్రస్తుతం ఈ ఐఏఎస్సీలో చదవడం నాకు ఎలాంటి అనుబంధం అంటే, నేను చదివినటువంటి చదువుకి పరిపూర్ణతలాగా భావిస్తాను. పరిపూర్ణత అంటే ఏంటంటే, రాజు సపోజ్ ఒక రాజు ఉన్నాడు, అశోకుడు అనే రాజు ఉన్నాడు. ఆ అశోకుడు అనే రాజు మొత్తం చాలా సామ్రాజ్యాలను జయించినా కానీ ఒక కళింగ అనే ప్రాంతాన్ని జయించలేకపోవడం అతని యొక్క విజయంలో పరిపూర్ణత సాధించినట్టుగా ఫీల్ అవుతాడు. అప్పుడు అశోకుడు ఏం చేస్తాడంటే, ఆ కళింగ అనే ప్రాంతాన్ని జయించిన తర్వాత అది పరిపూర్ణతగా భావిస్తాడు. అలాగే నా చదువుకు సంబంధించి, సరే నేను చేస్తున్నది ఏ ఉద్యోగం అయినా సరే దానికి సంబంధించినటువంటి రిలేటివ్గా చేయకపోయినా సరే నేను ఐఏఎస్ని చదవడం అనేది నా చదువుకి పరిపూర్ణతగా భావిస్తాను. ఆ పరిపూర్ణత బట్టి స్థానం రావచ్చు, రాకపోవచ్చు. నేను ఇప్పుడు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. పరిపూర్ణత వల్ల మంచి స్థానం రావాలి, మంచి స్థానం ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. ఎలా అంటే ఇప్పుడు వాటర్ ట్యాంక్ ఉందనుకోండి, వాటర్ ట్యాంక్ నిండా నీళ్ళు ఎక్కుతాయి. నీళ్ళకి ఆ వాటర్కి మంచి స్థానం వస్తుంది. ఆ స్థానం వచ్చిన తర్వాత అదంతా వాటర్ అంతా పోయింది అనుకోండి, ఏదో బాటం పాడైపోవడం వల్ల లేకపోతే పోయింది అనుకోండి. పరిపూర్ణత వచ్చింది కానీ, వాటర్కి పరిపూర్ణత వచ్చింది కానీ బాటం లీకేజ్ అవ్వడం వల్ల దాని యొక్క స్థానం కోల్పోయింది అనమాట. అంటే అది ఆ స్థానంకి వెళ్ళినటువంటిది ప్రాపర్గా ఉపయోగించుకున్నాం అనుకోండి, హోసెస్కి పంపించడం, లేకపోతే దాన్ని ఏదన్నా ఒక వీల్ మీదకి డంపు చేయడం చేసామనుకోండి, అప్పుడు ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది, దానికి ఒక స్థానం కలుగుతుంది. అలాగే ఈ ఐఏఎస్సీలో చదవడం వల్ల నాకు చదువుకు సంబంధించి పరిపూర్ణత వచ్చింది, కానీ చదువుకు సంబంధించి నేను సాటిస్ఫాక్షన్ పొజిషన్లో వెళ్ళా. కానీ నా స్థానం మాత్రం ఈ టీచింగ్ ఫీల్డ్ కాకుండా నేను తర్వాత కొన్నాళ్ళ పాటు టీచింగ్ చేశాను. ఒక 6-7 ఇయర్స్ ఇంటర్మీడియట్ డిగ్రీ కాలేజ్లో లెక్చరర్ వర్క్ చేసిన తర్వాత ఈ బీఈడీ చదవడం వల్ల అక్కడ ఉన్నటువంటి టెక్నికల్ టీచింగ్ స్కిల్స్ కానీ, టీచింగ్ సంబంధించినటువంటి ఆ టెక్నాలజీ కానీ, ఆ 7 ఇయర్స్ వర్క్ చేయడం చాలా ఉపయోగపడింది. తర్వాత నేను వేరే ఎగ్జామ్స్ రాయడం జరిగింది. ప్రస్తుతం నేను మనలో బీఆర్గా వర్క్ చేస్తున్నాను. సో మీ ఒక 23 ఇయర్స్ తర్వాత మీ అందరినీ కూడా ఇట్లా ఆకర్షించడం చాలా ఆనందంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ముందుగా సమయం మన కోసం వెచ్చించి ఉదయం నుంచి ఇప్పటి వరకు
మన యొక్క విజయగాథమైనటువంటి మన ఉపాధ్యాయులకి అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ నా పరిచయం, నా పేరు వై రాంబాబు. మీతో పాటు నేను సోషల్ మీడియా చేశాను. ఇక్కడ నేను ప్రస్తుతం 2003 సంవత్సరంలో ఎస్జీటీ గారి కాబట్టి ఎస్జీటీ గారిని కొనసాగుతున్నాను. ఆ ఇద్దరు పిల్లలు, పాప ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప 9th క్లాస్ చదువుతుంది. ఇది నా పరిచయం. అయితే మీతో అనుబంధం మరి వాట్సాప్ గ్రూప్ని క్రియేట్ చేసి మనందరికీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకున్నటువంటి వ్యక్తులకి ప్రత్యేకంగా పేరు ధన్యవాదాలు. ఎందుకంటే బీఈడీ అంటే మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఉండే 100 మంది, హై స్కూల్ అంటే ఒక మండలంలో ఉంటుంది, కాలేజ్ అంటే ఒక జిల్లాలో ఉంటుంది. కానీ ఇలాంటి ఐఏఎస్ బీఈడీ కాలేజెస్ అంటే మొత్తం స్టేట్ మొత్తం ఉంటాయి. స్టేట్ మొత్తం నుంచి పిల్లలు ఉంటారు, అందరు స్టూడెంట్స్. వీళ్ళందరి నంబర్లు కలెక్ట్ చేసి ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేశారు, వాట్సాప్ అనే ప్లాట్ఫామ్ని. వాళ్ళకి ముందుగా కృతజ్ఞతలు. మరి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని మన మిత్రుడు మరి ఈరోజు మనం ఇక్కడ కలుసుకునే మంచి సదవకాశాన్ని, మంచి వాతావరణాన్ని క్రియేట్ చేసినటువంటి మన మిత్రుడికి, తర్వాత తనతో సహకరించినటువంటి మరి సోదరులకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మరి పూల మధ్యలో ఉన్నటువంటి దారం పూల యొక్క సుగంధాన్ని తీసుకొని అది కూడా చాలా మంచి వాసనలు ఇస్తే మరి నేను అందరితో మాత్రం జ్ఞానం కలిగినోడిని. కానీ మీ అందరితో కూడా నేను ఉండటం వలన మీ సుగంధం, మీ జ్ఞానం నా మీద పడటం వల్ల నేను ఎస్జీటీకి ఎంపిక అయ్యింది. ఇది మాత్రం నిజం. ఎందుకంటే నేను ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, 100 ర్యాంక్ అందు కాదు, నా స్థాయి నాకు తెలుసు. కానీ ఇక్కడ వచ్చాను, మీ సహచర్యమే నా స్థానం. కాబట్టి మీ అందరూ కూడా పేరు పేరు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ కార్యక్రమానికి ప్రధాన మల్లికార్జున గారు, విజయ్ కుమార్, ప్రభావతి, నాయుడు గారు, మగనాయుడు గారు అండ్ మమతా వీళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన కొలీగ్స్, ఫ్రెండ్స్, మన క్లాస్మేట్స్ కావచ్చు, మన అందరి గారికి వీళ్ళందరూ కృషి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒకరోజు నా తల్లిదండ్రులు ఫోన్ చేస్తున్నాను, సీరియస్గా ఫోన్ చేసి జగన్ వైజాగ్లో అడిగారు. ఎప్పుడు మల్లికార్జున గారు జగన్ ఎప్పుడు నేను మీ వీడి క్లాస్ ఉంటాను. ఓకే ఫైన్, కాదు సార్, ఓకే ఫైన్. నన్ను గుర్తుపెట్టేవాడు, గుర్తుపట్టడం లేదు. యాక్చువల్ నాకు తెలియదు. అప్పుడు ఫోన్ చేసి నాకు అసలు ఐడియా లేదు ఎప్పుడు మల్లికార్జున నేను మల్లికార్జున గెట్ ఓకే ఫైన్. నేను కూడా కొంచెం సరే చాలా అయింది కదా క్యాంపస్లో, లాంగ్ టర్మ్ క్యాంపస్ ఉండడం వల్ల మనం కూడా అందరం ఒకసారి కలిస్తే బాగుంటుందని చెప్పేసి నాకు కూడా థాట్ ఉంది. వెంటనే చెప్పగానే ఓకే చాలా డెఫినెట్గా నా వర్క్ ఏమైనా వీలైతే హెల్ప్ చేస్తుంది. మీరు బాగుపడండి, నేను లోపల ఉంటున్నాను చెప్పాను, లోపల కదా యాక్చువల్గా అంతే కదా. దానికి సరే మీరు వీలైతే హెల్ప్ చేయండి అని చెప్పడం జరిగింది. ఓకే, ఆ విధంగా ఫస్ట్ ఈ కార్యక్రమం ప్రధాన కార్యక్రమం మల్లికార్జునకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా గురించి చెప్పాలనుకుంటే నేను ఇక్కడ మీతో పాటు చేసిన అందరికీ తెలిసిన విషయం. మీరు కూడా సేమ్ బ్యాక్ బెంచర్స్, సేమ్ గ్రామం, ನೀವು నెక్స్ట్ మన కక్షలో బ్యాచ్ చెప్పాను. బ్యాక్ బెంచ్ వెళ్ళేవారు, మళ్ళీ ఫ్రెండ్తో చెప్తే బాగుంటుంది. సో మీతో పాటు చేసిన తర్వాత పీజీ సోషాలజీ జాయిన్ అవ్వడం జరిగింది. అదే సోషాలజీ పీజీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎంఫిల్ చేశాను. ఎంఫిల్ తర్వాత పిహెచ్డీ కూడా ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ప్రజెంట్ నేను నెల్లూరు హాస్పిటల్స్లో వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మల్టీ డిపార్ట్మెంట్స్లో ఉండే ఒక మల్టీ టాలెంటెడ్ పర్సన్ సర్కాస్టిక్గా కాదు, నేను హార్ట్ఫుల్ గా పిలుస్తాను. సరే ఈయనే ఆ మల్టీ ఎందుకు షాక్ అవుతున్నారు? గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈస్ మోహన్ రావు పాలేటి. మోహన్ రావు పాలేటి. I'm working as a physics lecturer in Hyderabad, Kannada College. So,
నేను విన్నా మీ అందరి స్టోరీస్, మీ స్టోరీస్ వేరే వాళ్ళకి ఒక మోడల్ డెఫినెట్లీ. కానీ మా మిస్సెస్ 1 వీక్ నుంచి ట్రై చేస్తుంది నన్ను ఆపాలని. హైదరాబాద్ నుంచి ఎందుకు అంత దూరం, అంతమంది వస్తున్నారు, కనీసం 30 మెంబర్స్ అని వస్తారా అని అంది. వాళ్ళతో నాకెందుకు, నేనైతే వెళ్ళాలి, 23 ఇయర్స్ అవుతుంది, ఈ నవ్వు ఈ ఫేస్ మళ్ళీ చూడాలి చెప్పేసి నిన్న మధ్యాహ్నమే బయలుదేరి ఇక్కడికి వచ్చాను. సో మిమ్మల్ని చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. ఓకేనా? ఇంకొకటి ఏంటంటే మీకు ఇచ్చే నేను సలహా ఏంటంటే, ఇప్పుడు మనందరం 45లో ఉన్నాం. 45లో ఉన్నామంటే ఇప్పుడు వరకు మీరు ఎర్న్ చేసింది వేరు, డబ్బు సంపాదించడం వేరు. హెల్త్ ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు దాకా చేసింది నథింగ్, ఇప్పుడు నుంచి చేయాల్సిందే మెయిన్ సంథింగ్. ఓకేనా? సో అందరూ మీకోసం, మీ లైఫ్ కోసం 1 అవర్ కేటాయించండి ఎవ్రీడే 1 ఇయర్ పర్సనల్ టైం. అది 24 అవర్స్లో 1 అవర్. తర్వాత 100 75% 30%. అంటే టిఫిన్ 100% చేయండి, లంచ్ 50%, డిన్నర్ 30%. లేడీస్ మీరు జ్యూస్లు ఎక్కువ తీసుకోండి. అది ఇంకోటి గర్ల్స్, లేడీస్ మీరు ఇంకోటి అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే తీసుకోండి రాబోయే కాలంలో. ఇది మెయిన్. అందరూ నేను రీచెక్ చేస్తున్నాను. ఇంకోటి పాల్ సార్ ఇప్పుడే మెసేజ్ పెట్టారు, మీరు ఎవరో మరి చాలా మంది రికార్డు రాయలేదంట, 37 రికార్డు అంతా రాసేయాలండి ఈరోజు, అంత లేట్ అయినా కానీ రాసేయాల్సింది. ఓకేనా? అది ఓకే. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. లేటెస్ట్ వచ్చారు ముందుగా యాక్చువల్గా 3 days క్రితం ఒక వీడియో పెట్టారు, ఎవరు ఎడిట్ చేశారు అది చూసి మా ఆవిడ తప్పనిసరిగా వెళ్ళాలని పంపిస్తున్నారు. చాలా కష్టపడుతున్నారు. మల్లికార్జున చాలా బాగా చేశారు. మీ పాప థ్యాంక్స్ చెప్పండి, చాలా బాగా చేశారు. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు సివి రామకృష్ణ. మాది ఉమ్మడి విశాఖపట్నం జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా. నేను రైల్వే ఎస్టీడీ సెలెక్ట్ అయ్యాను. తర్వాత 2008లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ సెలెక్ట్ అయ్యాను. ముందుగా మల్లికార్జున పేరు సార్ చెప్పాలి, ఎందుకంటే నాకు సో మెనీ టైమ్స్ కాల్ చేశాను, కానీ చేసే టైంలో నేను చేయలేకపోయాను. ఆ తర్వాత చేద్దామంటే నైట్ అయిపోయాను. నేను దీనివల్ల నిజానికి 1 మీద అందరినీ గ్యాప్ చేసింది. అంటే ఒక వ్యక్తి ఇంతమందిని గ్యాప్ చేసింది అంటే ఈరోజు అటెండెన్స్ తక్కువ ఉండొచ్చు, అటెండెన్స్ తక్కువ కాలేదు. ఒక వ్యక్తి ఇంతమందిని గ్యాప్ చేశాడు. కానీ తర్వాత మళ్ళీ మన గ్యాదర్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అందరం కూడా ఫుల్ అటెండెన్స్ ఉండే విధంగా ప్లాన్ చేయాలి. ఎందుకంటే మాకు అవేర్నెస్ మనకు వచ్చింది, ఎవరు అన్నట్టు అందరూ వస్తారో రారో అనే ఒక మీమాంసలు మనం ఉండిపోయాం. కానీ అది పట్టుబడి విక్రమార్కులాగా ప్రతిరోజు 3 months బ్యాక్ నుంచి మనల్ని ఎవ్రీడే ఫాలోఅప్ చేస్తూ ఎక్కడ వదలకుండా ఫాలోఅప్ చేసే అందరికీ కూడా మధ్యలో అతనికి మధ్యలో కూడా సపోర్ట్ చేస్తూ ముందుకు తీసుకెళ్ళింది. సరే, అది ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఐఏఎస్లో మనకి బీఈడీ రావడం అనేది ఒక అదృష్టం. ఎందుకంటే మనందరి అదృష్టం. మన ఊరిలో మనం బీఈడీ చేస్తే మన లోకల్ వాళ్ళు మాత్రమే మన దగ్గర ఉన్నారు. ఇక్కడికి మనం రావడం వల్ల అటు శ్రీకాకుళం నుండి ఇటు గుంటూరు వరకు ప్రతి
లోకల్ అయినా సరే హాస్టల్లో ఎస్కేడి హాస్టల్లో ఉండేవాడు. మాకు మమత హాస్టల్లో మెస్ ఇచ్చేది. మధ్యాహ్నం క్లాస్కి రావాల్సి వచ్చేది. అప్పుడు మనకి తర్వాత మల్లేశ్వరి సినిమా వచ్చినప్పుడు నాకు డైలాగ్ గుర్తొచ్చింది. ఇది తినడం కోసం నడుపుతున్నట్లేదా, అరవడం కోసం నడుపుతున్నట్టు. డైలీ తినడం మనకి మళ్ళా అక్కడ నుంచి ఇక్కడికి రావడం, మళ్ళీ క్లాస్కి ఆగ్రహాలుగా రావడం, అదొక ఎక్స్పీరియన్స్గా బాగా సాగింది. ఇంకోటి ఈ మధ్య అంటే మనందరం టీచర్లు కాకుండా డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మనం సెలెక్ట్ అయ్యాము. అయితే మన డిపార్ట్మెంట్లో టీచర్స్ డిపార్ట్మెంట్లో సమాజానికి ఎలా ఉందంటే లోకుగా తయారైంది. టీచర్లు అంటే మనం లోకుగా తయారవ్వలేదు. గవర్నమెంటే మనల్ని చూడగల భావంతో చూసి తయారు చేసింది. వాళ్ళు అమ్మఒడి ఇచ్చి పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాలని చేసేది. మీరు చదువు చెప్పలేదు కాబట్టి వాడు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళిపోతారనే నాలుగు మన దగ్గర తీసుకొచ్చేది. నిజానికి ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్ అనేవాడు హైలీ ఎడ్యుకేటెడ్. వాడు చెప్తే నిజానికి వాడు కానీ కరెక్ట్గా గవర్నమెంట్ కానీ మనం ఉపయోగించలేదు. ఏ ప్రైవేట్ స్కూల్ వాడు కూడా మనకి సరిపోదు. కానీ కొంతమంది వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుంది. నేను మొన్న మా హెచ్ఎం గారితో ఒక స్కూల్ విజిట్ వెళ్ళాను. ఆయన ఆ స్కూల్లో ఒక 2018 డిఎస్సీ అబ్బాయి లోపల కూర్చోబెట్టాడు. చుట్టూ 5 క్లాసులకి 18 మంది పిల్లలు ఉన్నారు. ఇద్దరు టీచర్లు. ఒక టీచర్ పక్కన ఆ టేబుల్ మీద కూర్చోడానికి ఒక అతను 2018 డిఎస్సీ అతను ఒక దగ్గర కూర్చుని సెల్ చూసుకున్నాడు. చూసుకుంటే మేము మామూలుగా చూడడానికి వెళ్ళి ఏ సార్ క్లాస్ గల్ల అయిపోయిందని అడిగాం. లేదు సార్, మరి మీరేంటి సార్ చూసుకున్న పిల్లలందరూ ఎలా ఉన్నారు కదా అంటే లేదు సార్ బ్రేక్ ఇచ్చేవారు. పిల్లలు అడిగారు, అమ్మ ఈ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఏం చేసేది అడిగారు. ఒక్క ఇంట్లో కూడా ఏమీ చెప్పలేదు. అంటే మన టైంలో మన బ్యాచ్ వాళ్ళు ఉన్న కమిట్మెంట్ ఇప్పుడున్న బ్యాచ్కి ఎవరు కూడా లేదు. మనం అప్పట్లో మన బీఈడీ ర్యాంక్ వస్తే గవర్నమెంట్ జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే సీట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటే కష్టమేంటో మనకు తెలుసు. ఇప్పుడు పరిస్థితి వేరు. ఇప్పుడంతా కూడా ఎంజాయ్ చేయడానికి వస్తున్నారు జాబ్. పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, పిల్లలతో మనకి సంబంధం జాబ్ వచ్చింది, హ్యాపీగా తిరుగుతున్నాం, మన లైఫ్ మన బీఈడీ చేయడం ఈజీ. ఆ తర్వాత కమిట్మెంట్ అనేది కొంతమంది ఉంటాయి. సరే ఇప్పుడున్న యూత్కి ఆ కమిట్మెంట్ అనేది మిస్ అయింది. ఆ మిస్ అవ్వడం వల్ల సొసైటీలో కూడా మనం చొరవ చేసుకుంటూ ఉన్నాం. చెప్పొచ్చేది ఏంటంటే మన పరంగా మనం ఇప్పుడు కూడా జెన్యున్గా ఉంటాం. మనం అలాంటి తప్పులు చూసినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఖండించాలి. ఇంకా మనకి చాలా భవిష్యత్తు ఉంది. మీరు ఇంకా ముందుకి మంచి పనులు తీర్చిదిద్దాలి అని చెప్పే బాధ్యత కూడా మన మీద ఉంది. మిగతా డిపార్ట్మెంట్ వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు అలాగా ఉంటుంది. మన డిపార్ట్మెంట్ నేను మాట్లాడాను కాబట్టి మనల్ని తప్పు చేయడం కాదు. అంటే మన టీచర్లో కొంతమంది వాళ్ళ మిగతా వాళ్ళందరూ కూడా మనం అలా తయారవుతున్నాం. సారీ ఈ మాట అన్నందుకు. అది కూడా నేను వేసాలని నేను అందరూ హాస్టల్స్ పెట్టడానికి ఎక్కువ ఖర్చు అందరూ ఏం తీసుకెళ్తున్నారు. వేసాల వాలంటీర్స్ మీతో పాటు మీరు ఎడ్యుకేషన్లో ఎస్సీ పెడుతుంది 2006 కూడా నా సొల్యూషన్ క్లాస్ తర్వాత సంవత్సరాలు లెవెల్లో మ్యాచ్ అయ్యింది. పాప బాబు పాప సంవత్సరం బాబు ఈరోజు నెక్స్ట్ మాట్లాడాలంటే అంటే యాక్చువల్ ఏ ఏరియా రావడం కాబట్టి మా కోడల్ గారు పాప ఓడి వస్తుంది. సో 2 వీక్స్ వచ్చి అదే పనిలో చూసుకుంటే అప్పుడు గుర్తొచ్చింది. అంటే ఇంట్లో ఫంక్షన్ చేస్తే కొంచెం కష్టమా కష్టమా చేసి అండ్ ఇంట్లో సొంత ఫంక్షన్ లాగా ఒక్కొక్క ఫోన్ చేసి ఫాలో చేసి ఎగ్జిక్యూటివ్ కాబట్టి ఎంతలో ఉంటారో అందరూ కూడా కష్టపడ్డారు. అది గొడవ ఉంటారు. కానీ దాన్ని అడిగే మటుకు అప్రిషియేట్ వర్గాల్సి ఉంటుంది. ఎంత ఇనిషియేటివ్ తీసుకొని ఈ రోజు ఎంత టైం కలిసి మనందరినీ ఎక్సెల్ షీట్ రెడీ చేసి ప్రతి ఒక్క కాంటాక్ట్ అప్పుడు ప్రొఫెషన్ ఎక్కడ పనిచేస్తున్నారు ఫుల్ ఫాలో
ఇంకా డెడికేషన్ రియల్లీ అప్రిషియేట్. అందరూ కలిసి నాకు సంబంధం చేసేసి మొత్తం అలా లేకపోతే అలా అంత ఇనిషియేటివ్ తీసుకుంటే వాడికి ఉండదు కాదు ఈరోజు కష్టంగా వస్తాను రియల్లీ అప్రిషియేట్. ఈరోజు మీ అందరికీ చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మనిషి కూడా లైఫ్లో కొన్ని విషయాలు కరెక్ట్ అవుతాయి. ఖచ్చితంగా అందరూ కూడా 10th క్లాస్ కరెక్ట్ అవుతాం నాకు తెలిసి. ఇంత డిగ్రీ అంటే మామూలు మళ్ళీ డిగ్రీలో మీరైతే ఫస్ట్ కరెక్ట్ కాదు. ఇంకా ఐఏఎస్ అయితే ఒక రకం క్లియర్ అవుతుంది. అంటే దీనికి లోకల్ పర్సన్ అవడం వల్ల నాకు ముఖ్యంగా సెంట్రల్ డిపార్ట్మెంట్ కాబట్టి సాటర్డే సండే హాలిడే కూడా పోలీస్ ఆ బీచ్ వచ్చడం వల్ల కాలేజ్ వచ్చడం వల్ల ఐఏఎస్ ఖచ్చితంగా ఒకసారి కాల్ అవుతాను. అలా బిజీ పడుతుంది ఒక విషయాన్ని ఐఏఎస్ చూసుకుంటూ ఆ విషయం చూసుకుంటే మళ్ళీ ఆ రోడ్ కేసు ఏదైనా చేసుకుంటున్నాము పాస్ అనేసి వారు బీడీ అవుట్ జాగ్రత్త అనుకుంటారు పాస్ అది గుర్తొస్తుంటుంది. కాబట్టి నేను అసలుగా మ్యూజిక్ చాలా ఇష్టం. అసలుగా కాకపోతే ఎంపీసీ స్వీట్ వాళ్ళు ఉండేవాడు. అది పాట చాలా బాగా పాడుతున్నాడు. చాలా బాగా గుర్తొస్తుండేవాడు. అబ్బాయి క్లాస్ ప్రభావం పాడుతున్నాడు. తెలుగు మాట్లాడుతుంది. సో అది ఆడ పాట ఇంకే ఉంటుంది. చూసుకో పట్టినాక ఆడలేదు. ఇప్పుడు మిగతా అవుతున్నాయి కొంత విషయాలు తిరిగిపోతుంది కదా. అలాగే లక్ష్మీ గారు తన వాయిస్ చాలా సీగా మాట్లాడుతుంది. ఇవన్నీ రికాల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు అందరినీ చూసుకొని చాలా హ్యాపీ చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. ఉద్యోగాలు రావడమే కష్టంగా ఉన్న రోజుల్లో గవర్నమెంట్ పోస్ట్ రావడమే కష్టమైతే నేను ఏ గవర్నమెంట్ పోస్ట్ చేసుకోవాలని ఒక ఆప్షన్ ఇదేలాగా అదేలాగా అంటే ఒక్కొక్కరు 2-3 ఉద్యోగాలు పొందుతున్న కాబట్టి మనం చెప్పాను. అలాగే నా మ్యాచ్ ఉంది. ఇందులో దాదాపు 10 మంది పైనే 2-3 గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాడు. రియల్లీ అప్రిషియేట్ చేయాల్సిన విషయం. నెక్స్ట్ ప్రసాద్ గారు. మల్లాడు చెప్పినట్టే మల్లాడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ రావాలంటే ఎదురుగా నాగార్జున రాష్ట్రం ఉంటుంది. ఎంకామ్ చేసాము. రోజు రైట్ ఆ టెరస్కి ఇక్కడ కన్స్ట్రక్షన్ అయ్యేసి ఎంకామ్ 98-2000 ఆ కన్స్ట్రక్షన్ వదిలే ఆ బెంచ్ మీద కూర్చొని నాకు బాగా అంటే కూర్చొని అంటే మీకు తర్వాత ఎంకామ్ వచ్చాను. తర్వాత ఏం చేయాలి తెలియదు అన్నమాట. ఇక్కడ తర్వాత ఇక్కడ అప్పట్లోనే ఎక్కువ మంది ఏంటి బీఎడ్కే చదివేవారు. మన రూరల్ సైడ్ అంతా బీఎడ్ చదివేవాళ్ళు. బీఎడ్ చదవాలని డిసైడ్ అయ్యి చదివేవాళ్ళు. రోజు అక్కడ కూర్చొని ఆ బెంచ్ మీద కూర్చొని కూర్చొని ఈ ఐఏఎస్లో చదవాలని అనుకున్నాను. అంటే నాకు సామర్థ్యం లేదు. ఎందుకంటే నాకు బీకా బ్యాక్గ్రౌండ్. అప్పటికి నేను హిస్టరీ కానీ పాలిటీ కానీ చదవలేదు. ఆ సెకండ్ ఇయర్ క్లాసులకి వెళ్ళకుండా ప్రిపేర్ అయ్యాను. రాలేదు. 2000 సంవత్సరంలో రాలేదు. ఎందుకంటే ఒక కారణమేమో నేను రోజు నైట్ కోరుకున్నాను ఈ బిల్డింగ్లో చదవాలని. 2000 ఈ బిల్డింగ్ పూర్తి కాలేదు. కన్స్ట్రక్షన్ పూర్తి కాలేదు. అందుకే ఆ బిల్డింగ్ ర్యాంక్ రాలేదు. 2001 కన్స్ట్రక్షన్ పూర్తయింది. 2001లో నాది సెకండ్ ర్యాంక్, స్టేట్ సెకండ్ ర్యాంక్. తర్వాత ఇందులో వచ్చాను. బిఎడ్ అయిపోయింది. 2003 ఎస్సీ కింద సేమ్ నాగరిక మండలంలో ప్రధాని కొంతమంది పనిచేసేవారు. ఇక ర్యాంకులో కూడా చూడడం వచ్చింది. అలాగే 2016-17 బిఎస్సీలో మళ్ళా నేను స్కూల్ స్టేట్కి సోషల్ వచ్చేస్తాను. ఎందుకంటే ముందు బీకామ్కి లేదు, 2018లో వచ్చాడు బీకామ్. అందువల్ల రాయలేదు. 2014లో మళ్ళా 10 సంవత్సరాల తర్వాత బిఎస్సీ రాసి మళ్ళీ స్కూల్ స్టూడెంట్స్ సోషల్కి వచ్చేసాను. ఇప్పుడు ఎఫ్పిహెచ్ఎస్ అగ్రేడ్ కాలేజ్లో పనిచేస్తాం. మా మిస్సెస్ కూడా సెకండ్ గ్రేడ్ టీచర్స్. మేము అన్నిలో ఉన్నాం. బాబు ఒక విషయం ఏంటంటే మా మిత్రులందరూ మాట్లాడిన తర్వాత నాకేమనిపిస్తుందంటే రాబు సినిమాకి చూస్తున్నాం. అందులో చూడండి చిరంజీవి ఒక నెట్వర్క్ ఏర్పాటు చేస్తాడు. ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క డిపార్ట్మెంట్ అంటే అలా స్టూడెంట్స్ ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఏరియాలో కూడా ఉంటారు. అలాగే మన బ్యాచ్ కూడా మన స్టేట్ మొత్తం ప్రతి జిల్లాలో ఉంటున్నారు. అలాగే ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటున్నారు. చాలా చక్కగా అనిపించింది అన్నమాట. అలాగే
కాల్ చేశాను. కాకపోతే నేను నా పార్టిసిపేషన్ మామూలుగా ఉన్న సరే కారణాల వల్ల దాని గురించి మాత్రం ఏమనుకోదు. నెక్స్ట్ ఏంటంటే చివరిగా ఒక విషయం ఏంటంటే మనం లైఫ్లో అంటే మనకి ఇప్పటివరకు 45 సంవత్సరాలు వస్తున్నాం. మనకి కొన్ని విషయాలు మాత్రమే గుర్తుపెట్టుకుంటాం. అంటే ఒక పోయిట్ చెప్తాడు, ఏం చెప్తాడు, మనకి గుర్తున్న మనం గడిచిపోయిన కాలం మనకు గుర్తున్న విషయాల్లో మాత్రం మనం జీవించడం, మిగతాదంతా అంతే బతుకుతాం. అంతే మనకి మెమరీలో ఉండే కొన్ని విషయాలు మాత్రం గుర్తొస్తూ ఉంటాయి. ఆ టైంలో మాత్రం మనం లైవ్లీగా జీవంతో ఉన్నాడు. అలాగే నా లైఫ్లో ఈ డేలో ఒక మెమరబుల్ డే చేసి నా లైఫ్ అనే బుక్లో పేజ్ ఒక మెమరబుల్ డే చేసిన మన గ్రూప్ మొత్తానికి నా ధన్యవాదాలు. అంతేకాకుండా మా సునీత గారు చెప్పారు ఏమని, ఎలా ఓడని ఏది జస్ట్ నెంబర్ అంతే, దాని గురించి పట్టించుకోకూడదు. లైఫ్ అంటే ఫుల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. మన ఎక్సైట్మెంట్ ఎప్పుడు వదిలేయకూడదు. యాక్చువల్గా మనం 23-24లో ఎంత ఎక్సైట్మెంట్తో ర్యాంక్ గురించి ఎంతలాగా మనం చేసాం, ఇప్పుడు కూడా మనం అలాగే ఉండాలి. మనకు ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్రెస్ట్ ఉంటాయి, ఇప్పుడు నిజంగా వాటి గురించి మనం ట్రై చేయాలి. అప్పుడే మనకి ఎక్సైట్మెంట్ పోదు. ఇప్పుడు కావాలి, ఎందుకంటే నా పిల్లలు ఒక 4-5 సంవత్సరాల్లో సెటిల్ అయిపోతారు, ఎక్కడికి వెళ్ళిపోతారు. మనం లోన్లీనెస్ ఫీల్ అవ్వకుండా ఉండాలంటే మనకంటూ కొన్ని ఇష్టాలు ఉంటాయి, అవి తెలుసుకొని దాని గురించి మనం కృషి చేసినట్టయితే మన జీవితాల్లో హ్యాపీగా ఉంటాం. నాన్న బాబు అసలు నాకు అక్కడి నుంచి మీరు అన్వేషణ పూర్తిగా చెప్పారు. Good afternoon, all of you. Namaskaram. My name is Nanna Babu M. I came from Narsipatnam. చాలా మంది తెలుసుకుండొచ్చు, అనకాపల్లి డిస్ట్రిక్ట్ నర్సీపట్నం. నా సంపూర్ణ పనిచేస్తున్న ప్రజలు ఆల్మోస్ట్ రోడ్డుగుంట, నియర్ బై నర్సీపట్నం రోడ్డుగుంట వర్కింగ్ ప్లేస్. వన్ మోర్ స్పెషాలిటీ ఏంటంటే, నేను ఎక్కడైతే 6th to 10th చదువుకున్నానో అదే రూమ్స్లో అదే కాంపౌండ్లో నేను లాస్ట్ 8 yearsగా ఇక్కడ టీచ్ చేస్తాను. అది వెరీ హ్యాపీనెస్. ఈయన రూమ్స్ కూడా చేంజ్ కాలేదు. బిల్డింగ్ మేబీ ఓల్డ్ అయి ఉండొచ్చు, కానీ ఆ రూమ్స్ మనం చేంజ్ కాలేదు. నాట్ 1 day కాదు, అరౌండ్ 8 years అక్కడే టీచింగ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను డిగ్రీ ఏఎంఏ కంప్లీట్ చేశాను. అక్కడ ఏఎంఏ అనేసరికి క్యాంపస్కి ఏఎంఏ కాలేజ్ చాలా క్లోజ్ రిలేషన్ ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏమైనా వస్తే ఈ క్యాంపస్ చూసి ఎప్పుడైనా ఇక్కడ మనం చదవాలి, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఏం ఉండేది. ఏదో బై వాట్ డేస్ బై హార్డ్ వర్క్ ఐ డోంట్ నో. 2001లో 78th ర్యాంక్లో బయాలజీ విత్ ఇంగ్లీష్ జాయిన్ అయ్యాను. కొద్దిగా ఐ నాట్ సూపర్ యాక్టివ్ అండర్ గైడెన్స్ ఆఫ్ అంశేఖర్, విజయ్ కుమార్, నెక్స్ట్ ఆర్కే, వన్ మోర్ గోపాలకృష్ణ. ఇదే అతను రాలేదు, కానీ అందులో ఒక రూమ్ తీసుకొని నా గైడెన్స్లో హ్యాపీ. కానీ మరి అవకాశం వచ్చింది పీసీ. నేను వాటనీలో 5th ర్యాంక్. మనకి మనది పొందినప్పుడు కూడా మనకు తెలిస్తే మన సింహాద్రి గారు వేసిన వల్ల నేను బయట పేమెంట్ షీట్ చేశాను. టీఎస్ఆర్ టీవీకి గాజువాక, నియర్ బై గాజువాక చేస్తాను. వెరీ హ్యాపీ అండి. మా మిస్సెస్ సచివాలయం, గ్రామ సచివాలయం పనిచేస్తారు. I have 2 daughters. Elder daughter
9th స్టాండర్డ్, యంగర్ డాటర్ 7th స్టాండర్డ్. నెక్స్ట్ ఇంకా చదివిన పర్సనల్ విషయస్. ఒకసారి సడన్గా నేను వాట్సాప్లో గ్రూప్ చూసాను. ఫస్ట్ అయితే IASE started. Oh my God, somebody created group. ఇప్పుడు నేను నమ్మలేనండి, 10th ఇంటర్మీడియట్ బ్యాచ్, డిగ్రీ ఎవరు కూడా ఎవరికి ఎక్కడ పెట్టాలని ఎవరు పడుచుకుంటారు కాదు. మంచి పరువులో ఉన్నాను ఏమంటాను, ఎవరికి ఎక్కడ పెడతారా పోనా అని చెప్పేసి నెంబర్ 10th క్లాస్ లాస్ట్ 2 మెంబర్స్. అంటే నాట్ ఈజీ, నీడ్స్ మోర్ ఎఫర్ట్. అది డెఫినెట్లీ. సో నేను చేయలేను, ఎవరు అడిగితే అయిపోతూ ఉండేది. నో అంటే నో 10th, నో ఇంటర్మీడియట్, నో డిగ్రీ. ఐ కంప్లీట్ BC ఆల్సో, నో BC. బట్ థ్యాంక్ యూ. ఆ రోజు వచ్చిన చేసినంటే నాకు సంబడి క్రియేటెడ్. ఓకే, నక్షత్ర నాకు కాల్ చేశాడు, రే బావా IASE గ్రూప్ క్రియేట్ అయింది, నువ్వు కంగారు పడి ఎగ్జిట్ గట్ట అయిపోకు, మళ్ళీ కంగారు పడి చెప్పాడు. తర్వాత ఫోన్ చేసి నాకు పరిచయం లేదు కానీ సో హ్యాపీ థింగ్ అది. తర్వాత రెగ్యులర్ కాల్ చేయడము, రే బాబు మమ్మల్ని అమౌంట్ సెండ్ చేసేయంటే సెండ్ చేస్తాను, లేట్ అయింది అయినా కొద్దిగా ఎదురు వల్ల అయిపోయింది. ఎనీహౌ I am very happy with my life. Okay, now my life is going on smoothly, spontaneously, naturally. అలాగే మీరు కూడా హెల్త్ అండ్ వెల్త్ రెండు కలిసి అక్కడ హ్యాపీగా ఉండాలి. మరోసారి మనకు మీట్ అయ్యే అవకాశం వస్తే కంపల్సరీగా మీట్ అవుతుందని చెప్పి అనుకుంటూ థ్యాంక్ యూ everyone one and all. Thank you. లక్ష్మి
ఇవన్నీ అది ఇన్స్పిరేషన్ ఆయన్ని మనం సత్కరించుకోవాలి. నో 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 స్టార్ట్ చేస్తాయి మేడం మేడం పక్క రండి. కుర్చీ వెనక్కి వస్తుంది. కుర్చీ బాగా వెనక్కి వేస్తారు. ఓకే అండి చాలు. మేడం ఈ ఫోటోలో మీరు రావాలి. ఫోటోలో వ్యక్తి 2001 సన్నంగా ఉండేవాడు. మూడు సంవత్సరాల తర్వాత అందరం కూడా మన రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి వారి యొక్క ఆలోచనలను అనుభవాలను వృత్తి వ్యక్తిగత జీవితాలన్నింటినీ కూడా మనతో షేర్ చేసుకుని ఈ రోజుని వెరీ మెమరబుల్ డేగా చేసిన మీ అందరికీ కూడా పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వాట్సాప్ గ్రూప్కి చేసిన ఏమంటారంటే వాళ్ళని ఆది పురుషులు అంటారు లేదా మొదలు పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందుగా మనందరికీ కూడా వెరీ థ్యాంక్స్. ఈ గ్రూప్ని ఎక్స్టెండ్ చేయడంతో పాటుగా ఈ గ్రూప్లో చాలా యాక్టివ్గా ఉంటూ ఆర్గనైజ్ చేసిన మెయిన్ ఆర్గనైజర్ అయిన మన మల్లికార్జున స్వామి గారిని మల్లికార్జున స్వామిని అందరం కూడా సత్కరించుకున్నాం. థ్యాంక్స్ టు మల్లికార్జున, థ్యాంక్స్ టు యూ. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఆద్యంతో ఈ ఆర్గనైజేషన్ ఈరోజు ప్రోగ్రాం నడిపించడం ఫ్లెక్సీ నుంచి డెకరేషన్ అలాగే గిఫ్ట్స్ రిటర్న్ గిఫ్ట్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చి అరేంజ్ చేసి భోజనాలు కూడా అరేంజ్ చేసి వారి మంచి భోజనం పెట్టి అలాగే యాంకరింగ్ అనేది చక్కగా చేసి ఈ ప్రోగ్రాం అనేది ఇంత లైవ్లీగా సక్సెస్ఫుల్గా జరగడానికి కారణమైన ప్రభావాన్ని కూడా అప్రిషియేట్ చేస్తున్నాం. వారికి అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ చేయడం అనేది నిజంగా అప్రిషియేబుల్ థింగ్. అది థ్యాంక్ యూ మేడం. అదేవిధంగా ఈ ప్రోగ్రాం నడవడానికి యంత్రం అనేది డబ్బే. ఆ డబ్బుని చక్కగా కలెక్ట్ చేసి ఎక్కడ కూడా ఎటువంటి మిస్యూజ్ కానీ మిస్అప్రోప్రియేషన్ కానీ లేకుండా చక్కగా దాన్ని నిర్వహించి మన అకౌంటెంట్గా ఉన్న ట్రెజరర్గా ఉన్న మమత కూడా అందరి తరఫున కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ తర్వాత మన ఆహ్వానాన్ని పండించి అంటే షార్ట్ పీరియడ్ అయినప్పటికీ కూడా 2-3 రోజుల టైం ఉన్నా కూడా మనం పిలిచిన వెంటనే మీరందరూ కూడా మన స్టూడెంట్స్ మార్కెట్లో మన పిల్లలని ఇక్కడికి వచ్చి మనల్ని దీవించిన ఆ ఇద్దరు టీచర్స్కి కూడా ప్రిన్సిపల్ గారికి కానీ సూపర్వైజర్ గారికి కానీ మనందరూ కూడా రుణపడుతున్నాం. వారికి మనందరి తరఫున కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ ఉన్నాం. ఇక్కడికి దూర భాగాల నుంచి కూడా అందరూ యూజ్ చేసి ముఖ్యంగా కొంతమంది అయితే ఫ్యామిలీస్ పిల్లలతో వస్తున్నారు. అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యిందని భావిస్తూ మళ్ళా సిల్వర్ జూబ్లీ 2027లో నెక్స్ట్ ఇయర్లో జరుపుకోవడానికి మరింత మంది ఫుల్ స్ట్రెంగ్త్తో జరుపుకోవాలంటే ఇందాక మన మిత్రులు సూచించినట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఒక్క మల్లికార్జునే కాకుండా ప్రతి ఒక్కరు కూడా జిల్లాల వారికి కానీ సబ్జెక్ట్ వారికి కానీ
లేదా వాళ్ళు పనిచేస్తున్న ఏరియా వారికి కానీ మనకు తెలిసిన వారందరినీ కూడా ఇన్వైట్ చేస్తే ఈ ప్రోగ్రాం అనేది సిల్వర్ జూబ్లీ గోల్డెన్ జూబ్లీ లాగా చక్కగా జరుగుతుందని ఆశిస్తూ నమ్ముతూ ఈ ప్రోగ్రాం ముగిసిందని తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. తర్వాత